హాయ్ ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక డ్రైవర్ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది. పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 219, ఓబీసీలో 90, ఎస్ 51, ఎస్టీ 49, ఈడబ్ల్యూఎస్ 46, మొత్తం టోటల్గా 455 డ్రైవర్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి మెయిన్గా ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ యాజ్ ఆన్ 28/9/2025 వరకు. అది అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చేసరికి రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని డ్రైవింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా కానీ మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా అప్లై చేసుకోగలరు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో టీఎస్ఆర్టీసీ రన్నింగ్లో ఉంది. అందరు దాని మీదనే ఫోకస్ కాకుండా ఇలాంటి ఇంటెలిజెన్స్ బ్యూరో డ్రైవింగ్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే భారతదేశంలో ఎక్కడ చేసినా కానీ డ్రైవింగ్ మంచిగానే ఉంటుంది డ్యూటీ. సో ఎక్కడికో పోతే ఏదో అవుతుంది. ఎట్లా మనకు కావాల్సిన జాబ్ అబ్బా, నీ కాడ స్కిల్ ఉండాలి, జాబ్ కొట్టాలి. స్కిల్ లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అన్న ఎట్లా తీసుకోవాలి ఏంది అని అంటే మీకున్న డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఎలిజిబిలిటీ లైసెన్స్ వచ్చి 1 year అయి ఉంటే చాలు. ఏజ్ 18 to 25 అన్రిజర్వ్డ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years, ఓబీసీ వచ్చేసి 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. లైసెన్స్ వచ్చి 1 year అయితే చాలు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పాస్ అయితే చాలు. పొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్, ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే చాలు. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి. దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దాం. ఇది 4 మాటలతో చెప్పి అయిపోచేసేది కాదు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 1 year ఆఫ్టర్ ఆబ్టైనింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. అంతే, 1 year డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 1 year అయి ఉంటే చాలు. పొజిషన్ ఆఫ్ డొమైసిల్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్ అగైనెస్ట్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్. ఓకే, ఈ డొమైసిల్ సర్టిఫికేట్ గురించి కూడా నేను మీకు తర్వాత తెలియజేస్తాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రజెంట్ ఈ రోజుల్లో లైసెన్స్ పీటీఓకి లాస్ట్ టైం చేసిన కాంచి, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన కాంచి, మన ఫైర్ చేసిన కాంచి చాలామంది లైసెన్స్ మీద డిపెండ్ అయ్యారు, వాటి మీద రిలేటెడ్ పోస్టులకి. అందుకోసమే నేను వెతికి మరి మన ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఓన్లీ డ్రైవింగ్ నోటిఫికేషన్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పెడతా. దాని క్లాసెస్, ఫర్దర్గా అప్డేట్స్ కావాలంటే క్లాసెస్, లేదా మీకు అన్న పలానా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న తెలియట్లేదు అంటే మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పోస్టులు వచ్చేసి ఇండియా లెవెల్లో ఎక్కడైనా చేయొచ్చు. మన హైదరాబాద్లో కూడా చేయొచ్చు. మనకు వచ్చిన మెరిట్ లిస్ట్ని బట్టి మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా రావడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన కాడ ఖాళీలు ఉంటే హైదరాబాద్ లేదా విజయవాడ ఖాళీలు కూడా ఉన్నాయి. లేదా డైరెక్ట్ ఇక్కడే కూడా ఉద్యోగం కొట్టచ్చు. అది డిపెండ్ అపాన్ మన స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇది పే స్కేల్ వచ్చేసి 21,700 అంటే కానిస్టేబుల్ బేసిక్. ఇంకా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఆఫ్ బేసిక్ పే అంటే ఎడిషనల్గా బేసిక్ పేలో 20% కూడా వస్తుంది. సో ఇది మంచి అవకాశం ఇది. ఇంకా వచ్చేసి మరి ఇది డైరెక్ట్ ఓన్లీ డ్రైవింగ్ టెస్టే ఉంటుందా అంటే లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1లో
ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది ఆబ్జెక్టివ్ టైప్, అది 5 పార్ట్స్. ఒకటి జనరల్ అవేర్నెస్, బేసిక్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ aptitude, న్యూమరికల్ అండ్ అనలైటికల్, లాజికల్ అబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/4. అది టైర్లో. టైర్ 2లో వచ్చేసి మోటార్ మెకానిజం, డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ. ఈ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ aptitude ఇవన్నీ మన 10th బేసిక్ మీదనే అడుగుతారు. సో ఈ రోజుల్లో మ్యాక్సిమం లైసెన్స్ ఉండి 10th బేసిక్ కాదు ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు ప్రాక్టీస్ చేస్తే. ఇక మోటార్ మెకానిజం డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అంటే అన్న డ్రైవింగ్ టెస్ట్ ఎట్లుంటుంది, మోటార్ మెకానిజం ఏం అడుగుతారు, అలాంటిది మనం ఒక మంచి వీడియో చేసుకుందాం. దేర్ విల్ బి మినిమం కట్ ఆఫ్ 40% ఫర్ టైర్ 2 ఎగ్జామ్. అంటే మోటార్ మెకానిజం డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూలో 40% మినిమం కట్ ఆఫ్ వచ్చిండు. సెంటర్స్ వచ్చేసి మన దగ్గర తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఉన్నాయి. సో మనం పెద్ద దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అందరూ ఎవరికి దగ్గర ఉన్న సిటీలో వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వచ్చేసి సెలక్షన్ ఆఫ్ టైర్ 1లో చెప్పాను కదా 1/4 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. టైర్ 1లో వచ్చిన దాన్ని పర్ఫార్మెన్స్లో నార్మలైజేషన్ చేసి టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు. అది ఎన్ని వేకెన్సీ ఉన్నాయో దానికి 10 times, అంటే ఒక పోస్టుకు 10 మందిని, ఒక పోస్టుకు 10 మంది లెక్క టైర్ 2కి అలో చేస్తారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఓకే. దీని గురించి ఫుల్ వీడియో చేయాలంటే ఇది జస్ట్ టైం తక్కువ ఉందని నేను షార్ట్ వీడియో చేస్తున్నా. ఫుల్ వీడియో చేయాలంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంటీ నోటిఫికేషన్ అని మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని మొత్తం డీటెయిల్గా చదువుకొని అప్లై చేసినా పర్లేదు. నా కోరిక ఏంది, మీరు అప్లై చేయాలి, జాబ్ కొట్టాలి, అదే మనది. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి ఈ నోటిఫికేషన్లో మీకు తెలియజేయాలి, చాలామందికి రీచ్ కావాలి. సెంట్రల్ నోటిఫికేషన్స్ ఏది వదలద్దు. సెంట్రల్ నోటిఫికేషన్స్ అంతా నార్త్ వాళ్ళతో భర్తీ అవుతున్నాయి. తెలంగాణ నుంచి మనం కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నిరుద్యోగాన్ని తగ్గియాలి, అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని ఈ నోటిఫికేషన్ ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ 1 year అడిగింది కాబట్టి చాలామందికి ఉండే ఉంటుంది ఇది. సో ఇది చదువుకున్న వాళ్ళకి కొద్దిగా బెస్ట్ నోటిఫికేషను. టీఎస్ఆర్టీసీతో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్. టీఎస్ఆర్టీసీలో ఎగ్జామ్ లేదు, ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్, 10%, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ని 2 years నుంచి 3 years నుంచి 4 years ఉంటాయి. ఇన్ని మార్క్స్ ఇన్ని మంత్స్లో ఇచ్చినాడు. 36 బిలో మంత్స్ ఉంటే ఇన్ని మార్క్స్ అని డివైడ్ చేసిండు. సో ఇది అట్లా కాదు, ఇది ఎగ్జామ్ త్రూ డ్రైవింగ్ టెస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్, బెస్ట్ నోటిఫికేషన్. నేను మినిమం బేసిక్ లెవెల్ 10th బేసిక్ లెవెల్ ఏదైనా చేయగలుగుతా, నాకు డ్రైవింగ్ వచ్చు, ఏదైనా చేయగలుగుతా అనే కసి ఉండి ప్రాక్టీస్ అయితే అప్లై చేయండి, ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి వీలుంటుంది. ఇంకా ఇలాంటి డ్రైవింగ్ నోటిఫికేషన్స్ ఏదైనా వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. ఓకే, జై హింద్, జై భారత్. మీరేమన్నా డౌట్లు అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియండి.
నేను వాటికి ఖచ్చితంగా రిప్లై లేదా వీడియో రూపంలో మీకు అందిస్తుంటాను. ఓకే, జై హింద్, జై భారత్, జై తెలంగాణ.